తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల బతుకుల్లో మార్పులు వస్తాయని ఆశించి మరి ఎంతోమంది బీసీ బిడ్డల ఆత్మ బలిదానం సాక్షి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తే దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మరి వాళ్ళ బీసీల కోసం అనేక రకాల హామీలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు 16 నెంబర్ పేజీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని నమ్మి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మరి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డలైనటువంటి మా మంత్రులు కూడా అక్కడ ఏం చేస్తారు అనేటటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి మా మంత్రులకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ సప్లాన్ మీద రేపు 23 తారీఖు జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో తక్షణమే దాన్ని డిమాండ్ చేసి అది కనుక సమావేశంలో తీర్మానం కాకపోతే మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పోనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి ఈ యొక్క 62% ఉండబడినటువంటి బీసీల సాక్షిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్థూపం సాక్షిగా మా యొక్క బీసీ బిడ్డలను హెచ్చరిస్తా ఉన్నాం. ఫస్ట్ మా పోరాటం మా బీసీ మంత్రుల మీదనే, ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అధికారులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మరి చేపించాల్సినటువంటి బాధ్యత మా ద్వారా అసెంబ్లీకి పోయినటువంటి మా బిడ్డలు అనేటటువంటి వాస్తవాన్ని ఈ యొక్క సమావేశం సాక్షిగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డల యొక్క బాత్రూమ్లకు కేటాయించినటువంటి పైసలు కూడా ఖర్చు చేయనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు హెచ్చరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు కేటాయించినవి కావచ్చు, మా వృద్ధులకు వితంతులకు ఇచ్చిన శానిటరీ కోసం కేటాయించినటువంటి నిధులు కూడా మరి ఖర్చు చేయకపోగా మాకు సప్లాన్ అనేటటువంటి చట్టబద్ధత లేకపోవడంతో మరి అవి క్యారీ ఫార్వర్డ్ కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా బీసీ సమాజం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఇవాళ ఐక్యమై ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 నెలల్లో ఇస్తా అన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే మరి బీసీ సప్లాన్ని తక్షణమే అమలు చేయాలి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని చెప్పినటువంటి వాటిలో ఏమాత్రం కూడా కేటాయించి మరి ఖర్చు చేయకపోవటాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా సమాజం గతంలో మాదిరిగా లేదు. ఇవాళ మా వాళ్ళంతా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ప్రత్యామ్నాయ పార్టీగా మిమ్మల్ని ఆనాడు ఈ రాష్ట్రంలో మాకు బీసీలకు పార్టీ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి పరిస్థితి. ఇవాళ బీసీలు అందరం ఏకమై ఇవాళ యునైటెడ్ ఫ్రంట్తోనే అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా చైతన్యం అవుతా ఉన్నాం. ఖచ్చితంగా 2028 లోపు ఇవి జరగకపోతే మీ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. తక్షణమే ఇది అమలు చేసే విధంగా ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోతే మంత్రివర్గంలో ఉండబడినట్టు మా బీసీ మంత్రుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియమనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా బీసీ సంఘాల పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.